హై వ్యూవర్స్, వీడియోలో నేను ముందుగానే చెప్తూ ఉన్నా, నా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ముస్లిం యువతులు కానీ యువకులు కానీ అందరికీ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వారు కూడా రిక్వెస్ట్, ఈ వీడియో ప్యూర్లీ ఎవరైతే భయపడుతూ ఉన్నటువంటి హిందూ, క్రైస్టియన్ అండ్ నాన్ ముస్లిం గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రం ఈ వీడియో. అండ్ ముందుగా కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలను అభినందిస్తూ ఉన్నా, థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఫయాజ్ అని చెప్పేసి నేహాన్ని దారుణంగా చంపాడు కదా, వాడిని ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు కదా, వాడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శిక్షించండి, వాడిని కఠిన శిక్ష పడాలని చెప్పి అంతా కోరుతూ ఉన్నారు. మరి ఆ శిక్ష వేసిన తర్వాత బాడీ బయటకు వచ్చాక చనిపోయింది మావాడని చెప్పేసి శవేతలు మనకి భారీగా పాల్గొంటారా లేదా తర్వాత సంగతి మాట్లాడదాం. ముందేదో ఒకటి శిక్ష పడాలి అంటున్నారు. గుడ్, సంతోషం. ఈ మూమెంట్లో అదే హుబ్బలి ఏరియాలో ఈ నేహా ఈ ఫయాజ్ మధ్య ముందు స్నేహం కాస్త ప్రేమ కాస్త పెళ్లి అన్నప్పుడు ఈమె పేరెంట్స్ ఒప్పుకోవటం, అతని పేరెంట్స్ ఒప్పుకోవటం, ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళని వీళ్ళు అనుకోవటం, ఇక ఆ తర్వాత వచ్చేసి నువ్వు నా దక్కకపోతే ఇంకొకరికి దక్కేది లేదని చెప్పేసి 30 సెకండ్ల వ్యవధిలో అంటే అర నిమిషం గ్యాప్లో 14 సార్లు ఆ అమ్మాయిని సైకు కన్నా దారుణంగా, టెర్రరిస్ట్ కన్నా దారుణంగా పొడిచి చంపేశాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఎంత తక్కువ టైం ఎంత దారుణంగా పొడిచాడు ఏంట్రా వీడియో అని చెప్పేసి. ఇక దాంతో ఈ హుబ్బలి ఏరియాలో ఫ్రూట్ వెండర్ ఉన్నాడు, అంటే పండ్లు అమ్ముకునే అతను ఉన్నాడు, పేరు అఫ్తాబ్. ఈ అఫ్తాబ్తో 2 సంవత్సరాలు ఒక అమ్మాయి స్నేహం చేస్తా ఉంది. ఈ అమ్మాయి ఏం చేసింది, అఫ్తాబ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నాకు ఈ 2 సంవత్సరాలు ఇచ్చిన గిఫ్ట్లన్నీ, నాకు భయం వేస్తుంది మన జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి, ఇక నీ దారి నీది, నా దారి నాది, ఇక మన ఫ్రెండ్స్ కాదు, ఇంకా అంతకుమించి వేరే కూడా ఇంకేమీ వద్దా అన్న. ఈవిడ ఆమె ఇచ్చిన గిఫ్ట్లను తగలబెట్టాడు. మరి ఆ పిచ్చిది పెట్టి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోకుండా అక్కడే ఉంది. ఇక దాంతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ తిట్టుతూ ఇంకా ఆమెను కొట్టాడు, తలకి దెబ్బ కూడా తేలింది. ఇలా మళ్ళీ కత్తిసం పడవపోతే ఇంకా అది పగలే చుట్టుపక్కల నుండి ఆపేసింది. జరిగింది నిన్నే. ఇక దాంతో ఇమీడియట్గా ఆమెను కాపాడిన వాళ్ళు పోలీసులను పట్టుకెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశారు. ఆమె రైజ్ చేసింది. అతనికి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహమే, ఆ స్నేహంలోనే నాకు గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు, నేను తీసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే నేహాని ఫయాజ్ ఎంత దారుణంగా చంపాడు నాకు భయం వేసింది, రేపటి రోజు ఇతను కూడా నాతో స్నేహం కాదు ప్రేమ అని అంటాడేమో అని, ఆ తర్వాత మా ఇంట్లో ఒప్పుకోపోయినా అతని ఇంట్లో ఒప్పుకోపోయినా చంపుతాడేమో నాకు భయం వేస్తుంది, నాకు వద్దు బాబోయ్, ఇంకా ఈ ముస్లిం యువకుడైనటువంటి అఫ్తాబ్తో నేను ఉండలేను, నాకు వద్దు, సో క్లోజ్ అవ్వాలి, ఎండ్ అయిపోవాలనుకున్నా. అతని గిఫ్ట్లని అతనికి ఇవ్వడానికి వచ్చా, ఇంకో గిఫ్ట్లు తగలబెట్టి నన్ను కొట్టాడు, చంపోతే నన్ను కాపాడారు. ఇది కంప్లైంట్. అండ్ నిజమా కదా చెప్పి మొత్తం నిజమే. అఫ్తాబ్ అప్పులోకి తీసుకున్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా, నేను స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఎవరైతే భయపడుతూ ఫ్రెండ్షిప్ చేస్తున్నా, ప్రేమలో ఉన్నా, దెన్ పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా, లేదన్నప్పుడు పోలీసుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారా, ఆ అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఎవరి దగ్గర వాళ్ళ అన్నట్టుగా చెప్పిస్తారా, చూపిస్తారా అనేది మీరే చూసుకోండి. బట్ భయపడుతూ మాత్రం ఉండకండి. దానికోసం ఈ వీడియో. భయపడుతూ ఉన్నా, వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళని ఎవరైనా సరే, అది కరెక్ట్ కాదు. పోలీసు హెల్ప్ అయితే తీసుకోండి, భయపడుతూ మాత్రం ఉండొద్దు. క్లారిటీ ఉందా, గో హెడ్, బట్ బీ కేర్ఫుల్. క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉందా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ద్వారా ఎవరి ద్వారా చూసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను మరలా చెప్తున్నా, ఏ మతంలో అయినా సరే తేడాగాళ్ళు ఉంటారు, నీచులు ఉంటారు, సైకోలు ఉంటారు. ఎవడో ఒకరిద్దరు చేసినా నేను మతానికి మొత్తం అంటకడతా నా ఉద్దేశం కాదు. కానీ ఈ మధ్య దొరుకుతున్నటువంటి వాటిల్లో ఎక్కువగా ఏంటంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దానివల్ల అవతల భయాలు ఉంటే లేదా మీరు చెక్ చేసుకోండి. దెన్ అటువంటి అప్పుడు వాళ్ళు వచ్చి వద్దు, నా ధర నాది, నీ ధర నీది అంటున్నప్పుడు, ఓకే నిజంగా మీరు ప్రేమిస్తే, నిజంగా మీది స్నేహం అయితే ఓకే కూల్, ఎవడో చేసిన దానికి నువ్వు భయపడుతూ నేనేం చేస్తాను, సరే వద్దు, నీ ధర నువ్వే చూసుకో, నేను ఎప్పటికీ నీ ఫ్రెండ్నే, నేను ఎప్పటికీ నిన్ను ప్రేమికుడినే, ఏం చెప్తారో చెప్పండి. మనస్ఫూర్తిగా మీరు వాళ్ళకి బెస్ట్ అన్న వేలో విషెస్ చెప్పి పంపించండి. అంతేగాని చంపటాలు చేయటాలు వాడు ఎవడోడు చేస్తే నువ్వు నన్ను వదిలిపెడతావేంటి, అదేంటే మీరు కూడా జైలుకి వెళ్ళగదా. ఆడపిల్ల మాత్రం దయచేసి ఏ మతస్థులైనా కొంచెం జాగ్రత్తగా పెంచండి. అండ్ ఆడపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.